అంజలి టీవీ. గత ఎపిసోడ్లో నర్సరీకి వెళ్లి మట్టి విత్తనాలు తెచ్చిన అంజలికి కుటుంబం అంతా సాయం చేస్తుంది. మట్టి అంటేనే చిరాకు పడిన అత్త శకుంతల ఆ మట్టిలోంచి వచ్చిన పచ్చని మొలకల్ని చూసి మురిసిపోయి వాటికి తానే స్వయంగా నీళ్లు పోసే బాధ్యత తీసుకుంటుంది. అలా ఒక 40 రోజులు గడిచిపోయాయి. ఆ పట్నం కాంక్రీట్ మేడ ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరి తోటలా మారిపోయింది. టొమాటో, వంకాయ, బెండ మొక్కలు బాగా ఎదిగి పూలు, పిందెలు తొడిగాయి. ఆకుకూరలైతే కోయడానికి సిద్ధంగా ఉన్నాయి. శకుంతల ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పూజ కంటే ముందు మేడ మీదకెళ్లి తన మొక్కల్ని చూసుకుంటోంది. ఒకరోజు ఉదయం మేడ మీద శకుంతల కేకలతో ఇల్లు దద్దరిల్లిపోయింది. అంజలే, ఓ అంజలే, ఎక్కడున్నావే తల్లి, త్వరగా పైకిరా. యావండి, అరుణ్, ఎవరైనా త్వరగా రండి, బాబోయ్ నా ప్రాణాలు పోతున్నాయి. అది వినగానే కింద వంటగదిలో ఉన్న అంజలి, పేపర్ చదువుతున్న రాఘవయ్య, ల్యాప్టాప్లో ఉన్న అరుణ్, బ్రష్ చేసుకుంటున్న అర్చన అందరూ కంగారుగా మెట్లెక్కి మేడ మీదికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైందత్తయ్యా, ఎందుకలా అరుస్తున్నారు? ఎవరైనా దొంగలొచ్చారా ఏంటి? ఏమిటి శకుంతల, పామేమైనా వచ్చిందా ఏంటి? ఎక్కడా, ఎటువైపు వెళ్ళింది? పాము రాలేదు, దొంగలు రాలేదు. నా గుండెకాయ లాంటి వంకాయ మొక్కను చూడండి, నిన్నటిదాకా ఎంత కళకళలాడుతూ ఉందో. ఈరోజు చూడండి, దీని ఆకులు వెనకాల తెల్లటి పురుగులు పట్టేశాయి. ఆకులు కూడా అక్కడక్కడ కొరికేసినట్టున్నాయి. నా బుజ్జి మొక్కని ఆ పురుగులు తినేస్తున్నాయే. అమ్మా, నీ యాక్షన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరిచావేంటి? ఏదో చిన్న పురుగు పడితే దానికి ఇంత సీన్ చేయాలా? నీకు తెలుసురా, సాఫ్ట్వేర్ కుర్రాడా దీని వాల్యూ? రోజుకి 2 పూటలా నా ప్రాణం పెట్టి నీళ్లు పోసి పెంచుతున్నా. అంజలి, నువ్వు చూస్తా అలా నిలబడ్డావేంటి? కింద సింకు కింద నేను బొద్దింకల కోసం తెచ్చిన హిట్ స్ప్రే డబ్బా ఉంది, అది తీసుకనరా. ఆ పురుగులకి ఆ స్ప్రే కొట్టి చంపేస్తాను. అయ్యో అత్తయ్య, ఆగండి. కూరగాయల మొక్కలకి ఆ బొద్దింకల స్ప్రేలు, కెమికల్ మందులు కొట్టకూడదు. అవి కొడితే మళ్ళీ మనం బయట కొనుక్కునే విషపు కూరగాయలకి వీటికి తేడా ఏముంటుంది చెప్పండి? మన ఆరోగ్యం పాడవుతుంది. మరిప్పుడు ఏం చేయమంటావే? నా మొక్కల రక్తం ఆ పురుగులు తాగేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నీకు వ్యవసాయం తెలుసన్నావు గదా, ఏదైనా మందుంటే కొట్టవే. భయపడకండి అత్తయ్య, నేనున్నాను కదా. మన పల్లెటూరి వైద్యం వీటికి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మిగిలిపోయిన మజ్జిగ ఒక డబ్బాలో పోసి పక్కన పెట్టాను కదా, అది బాగా పులిసిపోయి ఉంటుంది. అందులో కొంచెం ఇంగువ కలిపి తెస్తాను. పుల్లటి మజ్జిగ కొడితే పురుగులు పోతాయమ్మా? ఇదెక్కడి వైద్యం? అవును మావయ్య, పుల్లటి మజ్జిగ వాసనకి ఆ పురుగులు దరిదాపుల్లోకే రావు. పైగా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా మొక్కలకి బలాన్ని కూడా ఇస్తుంది. ఇది కాకుండా 1 లీటర్ నీళ్ళలో కొంచెం వేప నూనె, కుంకుడుకాయ రసం కలిపి స్ప్రే చేస్తే ఎలాంటి చీడపీడలైనా సరే మాయమవ్వాల్సిందే. నేనిప్పుడే వెళ్ళి ఆ వేప నూనె ద్రావణం తీసుకొస్తాను. అలా చెప్పి అంజలి కిందకెళ్ళి నీళ్ళల్లో వేప నూనె, కొద్దిగా కుంకుడు రసం కలిపి ఒక స్ప్రే బాటిల్లో తీసుకొస్తుంది. శకుంతల ఆ స్ప్రే మొక్కల మీద కొడుతూ ఉంటుంది. అర్చన ఈ ప్రాసెస్ అంతా తన కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెర్రస్ గార్డెన్స్ వ్లాగ్స్. చూశారు కదా మా వదిన గారి ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ టెక్నిక్. కెమికల్స్ కి నో చెప్పండి, పుల్లటి మజ్జిగ, వేప నూనెకి ఎస్ చెప్పండి. మా అమ్మగారు ఆ స్ప్రే కొడుతూ ఎలా ఫీల్ అవుతున్నారో మీరే చూడండి. అబ్బా, ఏంటంజలి ఈ వేప నూనె వాసన? తలనొప్పొచ్చేస్తుందమ్మా. ఆ పురుగులు చస్తాయో లేదో గాని ఈ వాసనకి నేనైతే చచ్చిపోయేలా ఉన్నాను. వాసన కొంచెం ఘాటుగానే ఉంటుంది అత్తయ్య, కానీ మన మొక్కలకి ఇదే శ్రీరామ రక్ష. సరే, ఆ పురుగుల సంగతి అలా వదిలేయండి. అటువైపు చూడండి, మన కష్టం ఫలించింది. అలా అనగానే వైపు అందరూ చూస్తారు. అక్కడ గుత్తులు గుత్తులుగా ఎర్రటి టొమాటాలు, నిగనిగలాడుతున్న పచ్చని వంకాయలు కాసున్నాయి. ఒక కుండి నిండా పచ్చగా తోటకూర పెరుగుంది. అరెరే, ఎన్ని టొమాటోలు కాసాయమ్మా! అచ్చం మా ఊళ్ళో మా పొలంలో కాసినట్టే ఉన్నాయి. ఆ రంగు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. వావ్ అంజలి, ఇవి చూస్తుంటే ఇప్పుడే పచ్చివి కొరికేసి తినాలనిపిస్తోంది. సూపర్ మార్కెట్లో మనం కొనే రాయి లాంటి టొమాటోలకి వీటికి ఎంత తేడా ఉందో కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆ పక్కనున్న చిన్న బుట్ట తీసుకురా అర్చనా. మన తోటలో మొదటి పంట కోద్దాం. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి స్పెషల్గా ఆర్గానిక్ వంకాయ, టొమాటో కూర, తోటకూర పప్పు చేయాలి. అలా అంటూ అందరూ కలిసి
సరదాగా కూరగాయలు కోస్తారు. శకుంతల ప్రతి టొమాటోని చిన్న పిల్లాన్ని పట్టుకున్నట్లు సున్నితంగా పట్టుకొని బుట్టలో వేస్తుంది. దాదాపు 2 కిలోల టొమాటాలు, 1 కిలో వంకాయలు, 2 కట్టల తోటకూర వస్తాయి. అవన్నీ తీసుకుని కిందకొస్తారు. మధ్యాహ్నం అంజలి వాటితో వంట చేస్తుంది. ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. అందరూ భోజనానికి కూర్చుంటారు. అబ్బా, అద్భుతం! అంజలి, ఏం రుచి ఉంది ఈ కూర! వంకాయ ముక్క నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి టేస్ట్ దొరకదు. నిజమేరా అరుణ్, ఈరోజు భోజనం చేస్తుంటే నాకు 30 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన వంట గుర్తొచ్చింది. కూరగాయలు తాజాగా ఉంటే ఆ రుచే వేరు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవనే నమ్మకం మనకు మరింత ఆనందాన్నిస్తోంది. ఏమనుకున్నారు మరి? నా చేతులతో రోజు నీళ్లు పోసి ఆ పేడ ఎరువులేసి పెంచిన కూరగాయలండివి. ఆ మాత్రం రుచి ఉండదా? హలో మమ్మీ, అంతా నీ క్రెడిట్ అని కొట్టేయకు. వదిన ఐడియా, నాన్నగారి పెట్టుబడి, అన్నయ్య మోసిన బస్తాలన్నీ కలిస్తేనే ఈ కూరగాయలొచ్చాయి. అలా అనుకుంటూ అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తారు. సాయంత్రం అవుతుంది. శకుంతల డ్రాయింగ్ రూంలో కూర్చొని టీ తాగుతూ ఉండగా పక్కింట్లో ప్లాట్లో ఉండే లలిత, మీనాక్షి అనే 2 ఆంటీలు వస్తారు. ఏంటి శకుంతల, మీ ఇల్లు ఉదయం నుంచి గుప్పు గుప్పుమని మసాలా వాసన వస్తోంది. ఈరోజు ఏమైనా స్పెషల్ వంటలు చేశారా ఏంటి? రండి లలిత గారు, కూర్చోండి. స్పెషల్ వంటలు ఏమున్నాయిలేండి. మా మేడ మీద కాసిన తాజా కూరగాయలతో మా కోడలు వంకాయ కూర, తోటకూర పప్పు చేసింది. ఆ నాటు కూరగాయల వాసన అలా అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించినట్టుంది. మేడ మీద కూరగాయలా? అదేంటి శకుంతల, మొన్నటిదాకా మట్టి పేడ అని తెగ చిరాకు పడ్డావు కదా, అప్పుడే పంట కూడా వచ్చేసిందా? ఏమోనండి, మా కోడలు అంజలి పల్లెటూరు నుంచి వచ్చింది కదా, ఆ పిల్ల చేతి సెలవేమో గాని వేసిన విత్తనం వేసినట్టే మొలకెత్తింది. ఆ టొమాటోలైతే బంతి పూలంత సైజులో ఎర్రగా గాసినాయి. అవునా? అయితే ఒకసారి మాకు చూపించవా? మేము చూస్తాం. అలా అనగానే శకుంతల గర్వంగా వాళ్ళని తీసుకొని మేడ మీదకెళ్తుంది. అక్కడ వరుసగా ఉన్న కుండీలు, వాటిలో నిండుగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు చూసి లలిత, మీనాక్షి షాక్ అవుతారు. బాబోయ్, ఏంటి శకుంతల ఇది? మేడ మీద ఇంత పెద్ద తోట పెంచేశావు. ఈ వంకాయలు చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో. సూపర్ మార్కెట్లో కూడా ఇలాంటివి దొరకవే. నిజమే లలిత, మనం ఏసీ మార్కెట్లకెళ్ళి వందలు పోసి చెత్త కూరగాయలు తెచ్చుకుంటున్నాం. శకుంతల, ఒక పని చేయవా? ఆ చెట్టుకున్న టొమాటాలు, కొంచెం పుదీనా, ఒక గుప్పెడు తోటకూర కోసివ్వవా? రాత్రికి చపాతీలోకి కూర చేసుకుంటారు. అయ్యో మీనాక్షి గారు, అలా కోసేయకండి. అయి మా కోడలు అంజలికి ప్రాణం. ఆయన ఇలా ఆర్గానిక్గా పెంచడానికి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? 2 బస్తాల ఆవు పేడ నా కొడుకు మోసుకొచ్చాడు. నేను రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తున్నాను. ఊరికే కోసేసుకుంటానంటే ఎలా? పర్లేదులే అత్తయ్యా, ఇవ్వండి. మన దగ్గర చాలా ఉన్నాయి కదా. తీసుకోండి ఆంటీ, మీరు కూడా ఒకసారి రుచి చూడండి. అలా అంటూ అంజలి వాళ్ళిద్దరికీ కొన్ని టొమాటాలు, ఆకూరలు కోసిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా తీసుకుని కిందకొస్తారు. వాళ్ళు వెళ్ళగానే శకుంతల అంజలి మీద కోపడుతుంది. ఏంటి నీ దానగుణం? మన కష్టపడి పెంచుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తావా? రేపు అపార్ట్మెంట్లో ఉన్న 50 ప్లాట్ల వల్ల వచ్చి ఇలాగే అడిగితే తోట మొత్తం ఖాళీ చేసేస్తావా? అమ్మా, కోపడకు. నువ్వు అడిగిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. మనకి కావలసిన వాటికంటే ఎక్కువగానే పడుతున్నాయి. మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టి పాడేయేలా చేయడం కంటే దాన్నొక చిన్న బిజినెస్లో మార్చితే ఎలా ఉంటుంది? బిజినెస్సా? అంటే మనం కూరగాయలు అమ్ముతావా? మనకు అవసరం ఏముందిరా? నాన్నా, ఇది డబ్బు కోసం కాదు. మన అపార్ట్మెంట్ వాళ్ళకి స్వచ్ఛమైన కూరగాయలు అందించినట్లుంటుంది కదా. మనకి పెట్టిన పెట్టుబడి వెనక్కొస్తుంది. అంజలి కష్టానికి ఒక గుర్తింపు ఉంటుంది. మన అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫర్ సేల్ అని పెడితే నిమిషాల్లో అమ్ముడైపోతాయి. ఇది మంచి ఆలోచనే అండి. కానీ కేవలం మనం అమ్మడమే కాకుండా వాళ్ళకు కూడా ఇలాంటి గ్రో బ్యాగ్ సెటప్ చేసిస్తే ఎలా ఉంటుంది? నా దగ్గర పల్లెటూరు నుంచి తెప్పించిన నాటు విత్తనాలు చాలా ఉన్నాయి. కోకోపీట్, వర్మీ కంపోస్ట్ మనం నర్సరీ నుంచి హోల్సేల్గా తెచ్చి ఇలా కుండీలు రెడీ చేసి అమ్మితే ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న తోట తయారవుతుంది కదా. అబ్బో, ఐడియా అదిరిపోయింది అంజలి. విత్తనాలు, మట్టి కలిపి కుండీలు రెడీ చేయడం నువ్వు చూసుకో. ఆ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టడం, ఆర్డర్లు తీసుకోవడం, కలెక్షన్లన్నీ నేను చూసుకుంటాను.
ఇప్పటి నుంచి ఈ శకుంతల అంజలి ఆర్గానిక్ ఫార్మ్స్కి నేనే మేనేజర్ని. వామ్మో, నిన్నటిదాకా మట్టి అంటే పడని మా మమ్మీ ఈరోజు ఏకంగా అగ్రికల్చర్ బిజినెస్కి మేనేజర్ అయిపోయిందో. చూసావా అంజలి, నీ పల్లెటూరి వ్యవసాయం మా పట్నం ఇంట్లో ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో. సరే, మీ అత్త కోడల బిజినెస్ కి నా ఆశీస్సులు. అలా ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన టెర్రస్ గార్డెన్ ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తానికి ఆదర్శంగా మారి ఒక చిన్న వ్యాపారంగా రూపుదిద్దుకుంటుంది. అత్తాకోడలిద్దరూ కలిసి ఈ కొత్త ప్రయాణానికి ఉత్సాహంగా సిద్ధమవుతారు. ఆ తర్వాత ముందు ముందు ఏం జరగబోతోంది? అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన మెసేజ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? పక్కింటి ఆంటీలు అంజలి దగ్గర కుండీలు కొనుక్కొని వాళ్ళ ఇళ్లలో పెంచుకోగలిగారా? ఈ టెర్రస్ గార్డెన్ వల్ల ఆ అపార్ట్మెంట్కి వచ్చిన ఆ ఊహించని అవార్డేంటి? కథ సుఖాంతం ముగిసే చివరి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఒక ఊరిలో పచ్చని పొలాల మధ్య రాఘవయ్య గారి పెంకుటిల్లుంది. ఉదయం నుంచి ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొనుంది. మధ్యాహ్నం సమయానికి సన్నగా మొదలైన వాన చూస్తుండగానే కుండపోతగా మారింది. ఒకరోజు పొలంలో పనులు చేసుకుంటున్న రాఘవయ్య, పెద్ద కొడుకు అరుణ్, చిన్న కొడుకు ప్రశాంత్ ముగ్గురు తడిసి ముద్దయి పరుగు పరుగున ఇంటికొచ్చారు. వరండాలో నిలబడి బట్టలు దులుపుకుంటున్నారు. లోపల నుంచి శకుంతల కంగారుగా వచ్చింది. అయ్యయ్యో, ఏంటండి ఈ వాన? ఉదయం వాతావరణం చూస్తే ఎండ దంచేలా ఉందనుకున్నాను. వాన ఇలా ముంచెత్తిందేంటి? ముగ్గురు చూడండి ఎలా దడిసిపోయారో. ఏమో అనే శకుంతల, ప్రకృతిని ఎవ్వరూ ఆపలేరుగా. పొలంలో పనులన్నీ మధ్యలోనే ఆపేసొచ్చావు. ఈ రోజుకిక్క పనులు ఉన్నట్టే. అవునమ్మా, మట్టంతా బురదగా మారిపోయింది. కాలు తీసి కాలు వేయలేకపోయాం. చలికి వణుకొచ్చేస్తోంది. వానంటే నాకు ఇష్టమే, కానీ ఇలా బురదలో తడవడం మాత్రం అస్సలు నచ్చదు నానా. నేనెళ్ళి వేడినీళ్ళతో స్నానం చేసొస్తాను. ఇంతలో హాల్లో నుంచి శృతి ఫోన్లో మాట్లాడుతూ విసుక్కుంటూ బయటకొచ్చింది. ఆమె వేసుకున్న ఖరీదైన బట్టలు, ఆమె హావభావాలు ఆమె ధనికని నేపథ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆమె వెనకనే చేతిలో 3 టవల్స్ పట్టుకుని అంజలి నెమ్మదిగా వచ్చింది. అంజలి కట్టుకున్న మామూలు కాటన్ చీర ఆమె సింప్లిసిటీకి అద్దం పడుతోంది. మావయ్య, ఈ టవల్ తీసుకోండి, తల తుడుచుకోండి, నేనెళ్ళి వేడినీళ్ళు పెడతాను. చిరంజీవమ్మా అంజలి, ఈ చలికి వేడి నీళ్లు పడితే గాని నా ప్రాణం లేచిరాదు. అబ్బా, ఏంటాంటీ? సారీ అత్తయ్య, ఇల్లంతా ఈ బురద అడుగులేంటి? నాకైతే ఈ వాన, ఈ బురద అస్సలు నచ్చదు. మా ఇంట్లో అయితే వర్షం వస్తే నేను నా ఏసీ రూంలోనే పడుకొని వెబ్ సిరీస్లు చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ బురద వాన, ఈ వాసన భరించలేకపోతున్నాను. పల్లెటూరు అన్నాక, వ్యవసాయం అన్నాక ఈ మట్టి వాసన సహజమే కదమ్మా శృతి. వీళ్ళు కష్టపడేది మట్టిలోనే కదా. ఏమవుతయ్యా, నాకు ఈ మట్టి, ఈ వాన అస్సలు పడవు. చలిగాలికి నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నేనెళ్ళి పడుకుంటాను. డిన్నర్ టైంకి లేపండి. అంజలి, నా రూమ్లో డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళు. ఆ గాలి లోపలికి రాకూడదు. అలాగే శృతి, నేనొచ్చి వేస్తానులే. అలా అనుకుంటూ శృతి గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. ప్రశాంత్ కూడా భార్య వెనకే లోపలికి వెళ్ళిపోయాడు. రాఘవయ్య, అరుణ్ స్నానాలు చేయడానికి వెళ్లారు. హాల్లో శకుంతల, అంజలి ఇద్దరే మిగిలారు. బయట వర్షం మరింత జోరుగా కురుస్తోంది. చల్లటి గాలి ఇంటి వరండాలోకి వీస్తోంది. అబ్బా, చూసావా అంజలి? ధనవంతుల ఇంటి పిల్ల ఆ మట్టి వాసన్ని చూసి అసహించుకుంటోంది. మన ఇంట్లో వ్యవసాయం అంటేనే మట్టితో సావాసం అని తెలియదా ఏంటి? ఎప్పుడూ ఏసీ గదుల్లో పెరిగిన పిల్ల ఈ వాతావరణానికి ఎలా అలవాటు పడుతుందో ఏవో. నాకైతే భయంగా ఉందమ్మా. అలా అనకండి అత్తయ్య. శృతి పెరిగిన వాతావరణం వేరు. ఆమెకు ఇది అలవాటు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది. రాను రాను ఆమె కూడా మళ్ళీ కలిసిపోతుందిలేండి. మీరేం బాధపడకండి. నువ్వున్నావు చూడంజలి, పుట్టింటి నుంచి ఎలాంటి ఆస్తి తీసుకురాలేదు గాని కొన్నంత సహనాన్ని, మంచితనాన్ని తీసుకొచ్చావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నా తల్లిదండ్రులు నాకు డబ్బు ఇవ్వలేకపోయారత్తయ్య, కాని పెద్దల పట్ల గౌరవం, ఉన్నదాంతో సంతోషంగా బతకడం నేర్పించారు. వాళ్ళు గుడిసెలో ఉంటూనే వర్షాన్ని చూసి మురిసిపోయేవారు. ప్రకృతిని ప్రేమించడం నేర్పించారత్తయ్య. సరేగాని వాన చాలా బాగుంది. ఇంటి పళ్ళని పూర్తయ్యేగా, కాసేపు ఆరు బయట వరండాలో కూర్చుందావా? కూర్చోవడమే కాదత్తయ్య, వాన పడుతుంటే చల్లగా ఉంది. మావయ్య ఆయన స్నానాలు చేసొచ్చేసరికి ఆకలంటారు.
మీరు ఆ కుర్చీలో కూర్చొని వర్షాన్ని ఆస్వాదించండి. నేను కుంపటి తెచ్చి ఆరుబయట వరండాలని వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు అల్లం టీ తెస్తాను. వర్షం చూస్తూ తిందాం. భలే చెప్పావే. నాకు కూడా కట్టెల పొయ్యి మీద లేదా కుంపటి మీద వంట చేసి చాలా రోజులైంది. నువ్వు కుంపటి తీసుకురా చెప్తా. నేను ఉల్లిపాయలు కోస్తాను ఈలోగా. ఇద్దరం కలిసి చేద్దాం. అలా అనగానే అంజలి వేగంగా వంటగదిలోకి వెళ్లి కుంపటి బొగ్గులు తీసుకొచ్చి వరండాలో రాజేసింది. శకుంతల పీట మీద కూర్చొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరుగుతోంది. వర్షం శబ్దం, కుంపటిలో కాలుతున్న బొగ్గుల శబ్దం కలిసి ఆ వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా మార్చాయి. అంజలి శనగపిండిలో వాము, ఉప్పు, కారం వేసి కలుపుతోంది. అంజలి, నీకోటి చెప్పనా? ఇలా నీతో కలిసి వాళ్ళు కూర్చొని వంట చేస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తుందమ్మా. మా అమ్మ కూడా వర్షం వస్తే చాలు ఇలాగే వరండాలో కుంపడి పెట్టి జొన్న రొట్టెలు చేసేది. అవునా అత్తయ్య? మా ఇంట్లో అయితే వర్షం వస్తే పండగే అనుకోండి. నాన్న పనికెళ్లకుండా ఇంట్లోనే ఉండేవారు. ఇక అమ్మ పిండి వంటలు చేసేది. మాకు టీవీలు, ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి అంతా వానని చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నిజమేనమ్మా. డబ్బుంటే సౌకర్యాలు వస్తాయేమో గాని ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు రావు. ఆ శృతిని చూడు, ఏసీ రూంలో దుప్పటి ముసుగుదని పడుకోనుంటుంది. ఈ వాన ఆనందాన్ని, ఈ వేడి వేడి పకోడీల వాసన్ని మిస్ అయిపోతోంది. నేను పెద్ద కోడలుగా నిన్ను, రెండో కోడలుగా శృతిని తెచ్చుకున్నప్పుడు ఊళ్ళో వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఏమనత్తయ్యా? పేదంటి పిల్లని పెద్ద కోడలుగా చేసి కోటేశ్వర్ల పిల్లని రెండో కోడలుగా చేస్తే ఇల్లు ఎలా నిలబడుతుంది అని. వాళ్ళిద్దరి మధ్య అంతస్తులు అంతరం గొడవలు తెస్తుంది అన్నారు. నాకు కూడా మొదట్లో భయం వేసింది, శృతి నిన్ను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడుతుందో అని. అత్తయ్య, అంతస్తులు ఎక్కడో బయటుంటాయి కానీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చాక అందరం మనుషులమే కదా. శృతి అప్పుడప్పుడు కోపగించుకున్నా ఆమె మనసులో కల్మషం లేదు. ధనవంతులిళ్లలో వాళ్లకు ఒకరితో ఒకరు బాటాడుకునే సమయమే ఉండదత్తయ్య. అందుకే ఆమె అలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతోంది. మనమే ఆమెను మన ప్రేమతో మార్చుకోవాలి. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావమ్మా నువ్వు. అరుణ్కి నిన్నిచ్చి పెళ్లి చేసి నేను చాలా మంచి పని చేశాను. నీ మనసు బంగారం. ఆ శృతికి మంచితనం ఎప్పటికీ అర్థమవుతుందో ఏమో. అలా అంటూ అంజలి పకోడీలు వేయడం పూర్తి చేసింది. పక్కనే చిన్న గిన్నెలో అల్లం, యాలకులు వేసి చిక్కటి పాలు పోసి టీ మరుగుతోంది. ఆ చల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడీల వాసన, అల్లం టీ సువాసన ఇల్లంతా వ్యాపించింది. స్నానాలు ముగించుకుని వచ్చిన రాఘవయ్య, అరుణ్ ఆ వాసన పీలుస్తూ వరండాలోకొచ్చారు. ఆహా, ఏంటి శకుంతల వాసన! ప్రాణాలు లేచిపోతున్నాయి. వానకు పకోడీలు భలే సెట్ అవుతుందే. అవునన్నా, అంజలి చేతి వంట అంటే అద్భుతమే కదా. నేను కూడా సాయం చేశాను బాబు. ఇగో వేడి వేడి పకోడీలు, టీ. మీరు ఆ కుర్చీలో కూర్చోండి, నేనిస్తాను. అప్పుడు రాఘవయ్య, అరుణ్ కుర్చీలో కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తూ పకోడీలు తింటున్నారు. శకుంతల, అంజలి కూడా పక్కపక్కనే కూర్చొని టీ తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటూ ఉండడం వల్ల ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతోంది. సరిగా అదే సమయానికి పకోడీల సువాసన గదిలోకి వెళ్లడంతో ప్రశాంత్కి మెలకు వచ్చింది. ప్రశాంత్ వచ్చి వరండాలో వాళ్ళతో కలిశాడు. ఆ మాటల శబ్దానికి, వాసనకు నిద్రలేచిన శృతి కూడా విసుగ్గా కళ్ళు నిలుపుకుంటూ బయటకొచ్చింది. ఏంటి ప్రశాంత్, నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చేసావు? అసలు ఏంటి వాసన? ఇల్లంతా పొగలాగుంది. పొగ కాదు శృతి, అంజలి వదిన కుంపటి మీద అల్లంటి పకోడీలు చేసింది. వానల్లో గనక ఇవి తింటే ఆ మజాయే వేరు. నువ్వు కూడా రా, ఒక టేస్ట్ చెయ్యి. చిచి, నాకు అసలు ఆయిల్ ఫుడ్డే పడవు. పైగా ఇలా నేల మీద కుంపటి పెట్టడం ఏంటి? మన ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదా, మైక్రోవేవ్ ఓవెన్స్ లేవా? ఎంత డబ్బున్నా మీ వదనకు పేద బుద్ధులు పోలేదు. ఎప్పుడూ ఇలాంటి చీప్ పనులు చేస్తూ ఉంటుంది. అలా అనగానే శృతి మాటలకు వరండాలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. రాఘవయ్య ముఖం సీరియస్గా మారింది. అరుణ్కి కోపం వచ్చినా తండ్రి ఉన్నాడని ఆగుతాడు. అంజలి మాత్రం తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. శకుంతల నెమ్మదిగా లేచి శృతి దగ్గరికి వెళ్ళింది. శృతే, గ్యాస్ మీద వండితే కడుపు నిండుతుందేమో గాని ఇలా వర్షాన్ని చూస్తూ అందరం కలిసి కుంపడి మీద వండుకుంటే మనసు నిండుతుందమ్మా. దీన్ని చీపని అనరు, కాలివిడితనం అంటారు. ఏంటత్తయ్య దీనివల్ల ఉపయోగం? నల్లటి పొగ చెమట తప్పిస్తే. మనం స్టేటస్ ఉన్నవాళ్ళం, ఇలా వరండాలో కూర్చొని తినడం ఏంటి క్లాస్ లేకుండా?
క్లాసు స్టేటస్ అంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదమ్మా శృతి. మనం మనోళ్ళతో గడిపే సమయం పంచుకునే ఆనందంలో ఉంటుంది. నువ్వు ఆ ఏసీ గదిలో ఒంటరిగా పడుకున్నావు, కానీ మేము ఇక్కడ వర్షాన్ని చూస్తూ ఒకరి కష్ట సుఖాలు ఒకరం పంచుకుంటూ నవ్వుకుంటున్నాం. ఇది నిజమైన ఆస్తి అంటే. మావయ్య, నేను నాన్న చెప్పేది నిజమే శృతి. నువ్వు ఎప్పుడు నీ రూము, నీ ఫోను, నీ స్టేటస్ అంటూ ఇక్కడి మనుషులకి దూరం అవుతున్నావు. వదిన చూడు, తను వచ్చినప్పటి నుంచి ఈ ఇంటిని అమ్మా నాన్నలు ఎంతగా ప్రేమిస్తోందో. వదిన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఎంతో గొప్ప మనసుంది. అంజలి, ఆ ప్లేట్ ఇటివ్వు. అప్పుడు శకుంతల పకోడీలున్న ప్లేట్ తీసుకుని శృతికి అందిస్తూ, శృతి, నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, కానీ ఒక్కసారి ఇలా ఈ కుర్చీలో కూర్చొని చూడు. వాన చినుకులు నేల మీద పడుతున్న శబ్దం విను. ఆ మట్టి వాసన్ని ఫీల్ అవ్వమ్మా. అప్పుడు ఈ టీ తాగు. ఆ తర్వాత నీకేమీ అనిపించకపోతే వెళ్ళిపోయి పడుకో. అలా అనగానే శృతి నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది. బయట వర్షం హోరున కురుస్తోంది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. మొదటిసారి ఆమె ఫోన్ పక్కన పెట్టి ప్రకృతిని చూస్తోంది. శకుంతల ఇచ్చినటువంటి టీ కప్పు చేతిలోకి తీసుకుంటుంది. దాని వెచ్చదనం ఆమె హాయిగా అనిపించింది. టీ ఒక గుక్క తాగగానే ఆమె ముఖంలో తెలియని ప్రశాంతత కనిపించింది. టీ చాలా అద్భుతంగా ఉందక్కా. నేను వెళ్ళి ఖరీదైన కేఫ్లలో కూడా ఇంత కమ్మటి వాసన, రుచి ఎప్పుడు చూడలేదు. చలికి ఈ వేడి టీ తాగుతుంటే ప్రాణం లేచొచ్చినట్లుంది. అసలు ఇందులో ఏం వేశారు? కేవలం అల్లం, యాలకులు. నా ప్రేమే శృతి, అంతే. అది వినగానే శృతికి అంజలి మాటలు సూటిగా గుండెకు తగిలాయి. తాను ఇంతసేపు అంజలిని ఎంత తక్కువగా చేసి మాట్లాడిందో. అయినా అంజలి ఒక్క మాట కూడా అనకుండా ఎంత ప్రేమగా బదులిచ్చిందో ఆమెకు అర్థమైంది. శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్లేట్లోని పకోడీని తీసుకుని తినింది. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నా పెంపకం ఎప్పుడూ నలుగురిలో గొప్పగా కనిపించాలి, ఖరీదైన వస్తువులు వాడాలని నేర్పించింది. కానీ బంధాల విలువ, ఇలా నలుగురితో కలిసి కూర్చొని నవ్వుకునే ఆనందం ఏంటో నాకు నేర్పించలేదు. అందులో నీ తప్పేమి లేదమ్మా. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, అది చాలు. ప్రశాంత్, నన్ను క్షమించు. నేను నిన్ను కూడా ఎప్పుడూ నా రూమ్కే పరిమితం చేశాను. అందరితో కలిసిపోనివ్వలేదు. అక్క, నువ్వు పేద ఇంటి నుంచి వచ్చావు. నీకేం తెలీదు. నాకే అంత తెలుసని గర్వపడ్డాను. కానీ జీవితం అంటే ఏంటో, ప్రేమంటే ఏంటో నీకు తెలిసినంతగా నాకు తెలీదక్కా. నిన్ను చిలకనగా మాట్లాడినందుకు నన్ను క్షమించక్కా. అయ్యో పిచ్చిదానా, అక్క చెల్లెల మధ్య ఈ క్షమాపణలెందుకమ్మా? నువ్వు ఎప్పుడూ నా చెల్లెలివే. ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి పళ్ళు చేద్దాం. చూసారా నాన్న, ఈ వర్షం కేవలం పొలాల్లోని కాదు, మన ఇంట్లో ఉన్న అడ్డుగోడలు కూడా కడిగేసింది. అవునరా అరుణ్, డబ్బు అనేది మనిషికి అవసరమే గాని అదే మనిషి కాదు. అంజలి తన సింప్లిసిటీతో శృతిని మార్చింది. శృతి తన తప్పు తెలుసుకొని తన గొప్ప మనసుని నిలుపుకుంది. ఈ ఇద్దరు కోడళ్ళు నా ఇంటికి 2 కళ్ళ లాంటోళ్ళు. ఇక నాకే దిగులు లేదు. అక్క, నాకైతే ఇవి సరిపోలేదు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. మనం ఇంకొన్ని పకోడీలేద్దామా? అత్తయ్య, మీరు ఆ మిగిలిన ఉల్లిపాయలు కోసివ్వండి. బాలే దారికొచ్చావే పిల్ల, ఇప్పుడే కోసిస్తారుండు. అప్పుడు శృతి తన పట్టు చీరను కొద్దిగా పైకి దొప్పుకొని అంజలి పక్కన కుంపటి దగ్గర కూర్చుంది. ఇద్దరు కలిసి పకోడీలేయడం మొదలెట్టారు. అంజలి పిండి కలుపుతుంటే శృతి వాటిని నూనెలో వేస్తోంది. వారిద్దరి మధ్య మాటలు, నవ్వులు వికసిస్తున్నాయి. రాఘవయ్య, శకుంతల, అరుణ్, ప్రశాంత్ వారిద్దరిని చూసి ఎంతో ఆనందపడ్డారు. అలా ఉండగా బయట వర్షం తగ్గుముఖం పట్టింది. ఆకాశంలో ఇంద్రధనుసు వికసించింది. అదేవిధంగా ఆ ఇంట్లో పేద, ధనిక అనే భేద భావాలు తొలగిపోయి ప్రేమానురాగాల ఇంద్రధనుస్సు వికసించింది.